ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి స్పష్టం చేశారు. వృద్ధులకు ఇచ్చిన మాట మేరకు పింఛన్ పెంచడంతో పాటుగా గత పెన్షన్ 3,000 కలిపి 7,000 రూపాయలు అందజేశామని అన్నారు. ఇక పేదవాడికి అండగా నిలిచి సొంతింటి నిర్మాణం భారం కూడా కాకుండా ఉండాలనే ఇసుక ఉచితంగా అందిస్తున్నామని అంటున్న నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఈ ఇసుక దొరక్క ఎంతో ఇబ్బంది పడిన ఏపీ ప్రజలకు ఈరోజు ఇసుక విధానాన్ని ఉచితంగా చేస్తూ ఇది ఏదైతే ఒక పండగ వాతావరణంలో నిన్న ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఉచితంగా పేదలకు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఇసుక అందించే విధంగా చేస్తున్నారు. అయితే ఇసుక విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది తెలుసుకోవడానికి మనతో పాటు నెల్లిమర్ల శాసనసభ్యులు జనసేన శాసనసభ్యులు లోకం మాధవి గారు ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకునే ప్రజలు మేడం చెప్పండి, ఏదైతే ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చి ఇసుక ఉచితంగా ప్రజలకు అందిస్తున్న పరిస్థితి ఉంది, దీనిపైన పాలసీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి చేయాలి, ఏంటి పరిస్థితి? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఖచ్చితంగా ఒక పారదర్శకమైన పాలన, ప్రజల పాలన, సుపరిపాలన, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళేటట్టు పరిపాలన అందించడానికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. 1వ తారీఖు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇచ్చారు. అలాగే ఎంత పెంచామో అంతది మార్చకుండా మేము 3,000 నుంచి 4,000 చేస్తామన్నాం. అలాగే వికలాంగులకు పెంచుతామన్నాం 3,000 నుంచి 6,000. అవన్నీ కూడా ఖచ్చితంగా ఎలా చెప్పామో అలాగే 1వ తారీఖున అందించడం జరిగింది, విత్ ఏప్రిల్ తాలూకు ఏరియర్స్తో కలుపుకొని. అలాగే వెంటనే జీతాలు కూడా ఆ రోజు అందరికీ ఇచ్చారు. సో అందుకని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా అవ్వాలి అన్నది. అలాగే ఇసుక గురించి కూడా చెప్పాము మేము. పాలసీ ఏంటంటే ఇంతకుముందు ఫ్రీ ఇసుక ఇచ్చేవాళ్ళం, దాని ప్రకారమే మళ్ళీ వస్తాము. ఎక్కువ డబ్బులకు అమ్మకుండా ఇసుక అక్రమ రవాణాలు అవ్వకుండా కాపాడుతామని చెప్పాము. అలాగే నిన్న మీరు చూస్తే డంప్లన్నీ ఫస్ట్ క్లియర్ చేయమన్నారు ఎక్కడెక్కడ ఉన్నామని. మనకి కొత్త వలసలో ఒకటి ఉన్నది, నెల్లిమర్లలో ఒకటి ఉంది. బొబ్బిల్లో ఉన్న డంప్ ఇసుక పనిచేయట్లేదు అన్నారు. మన జిల్లాకు వస్తే నెల్లిమర్ల నియోజకవర్గంలోది నేను నిన్న వెళ్ళి అందరితో మాట్లాడడం జరిగింది. అక్కడ అడిషనల్ పోలీస్ ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసాం. అన్నీ ఫోన్పే, డిజిటల్ కరెన్సీ, అసలు ఒక్క రూపాయి కూడా క్యాష్ తీసుకోరు అక్కడ. ప్రతి వెహికల్ నోట్ చేయమన్నాం, ప్రతి ఆధార్ కార్డు నోట్ చేయమన్నాం. రోజుకి 20 టన్నులు ఖచ్చితంగా ఆ ప్రమాణాలతోనే ఇమ్మని చెప్పాం. ఎందుకంటే లేకపోతే ఏదో కాంట్రాక్టర్లకి వాళ్ళకి వెళ్ళిపోతుంది తప్పించి పేదవాడికంటూ మనకి అక్కడ దక్కదన్న ఉద్దేశంతో ప్రతిదీ 605 రూపాయలు పెట్టాం ఆ రీచ్లో. ఏదైతే ఇప్పటికే ప్రతిపక్షాలు ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు, కానీ 605 రూపాయలు టన్నుకు కట్టమంటున్నారు. దీన్ని ఉచితం అంటారా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. 605 రూపాయలు ఎలా అయ్యామో కూడా చెప్పాం. ఇప్పుడు అక్కడి నుంచి రీచ్లో అనుకోండి, మీరు సీనరీ ఒకటే కడితే చాలు, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ డంప్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ రీచ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది ఎవరో వేసారు వాళ్ళు ఆల్రెడీ. ఎప్పుడు 2024 ముందర, ఎలక్షన్ల ముందర. వాళ్ళకి నష్టం రాకూడదు. ఈరోజు వాళ్ళు అమ్ముకోవట్లేదు, పారదర్శకంగా మనం బయటకి ఇస్తున్నాం. మనకి ఎండ్ యూజర్ని చూడమనండి. ఎండ్ యూజర్ని చూసినప్పుడు తక్కువగా ఇస్తున్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు 1,200, 1,500, 2,000 వాళ్ళకి నచ్చినట్టుగా అమ్ముకున్నారు టన్ను. అలాంటిది పారదర్శకంగా ఎలా అయ్యామో కూడా చెప్తూ ఈ కాస్ట్ ఎందుకు వచ్చింది, 605 రూపాయలు అనేది బ్యానర్లో పెట్టి మరీ ఇస్తున్నామంటే దాన్ని ఆక్షేపిస్తున్నారంటే నాకు నవ్వు వస్తున్నది యాక్చువల్గా. చూసుకోవచ్చు, ఏదైతే ప్రజా సంక్షేమమే ప్రజల కోసం ఎప్పుడు ఎల్లప్పుడూ పాటుపడుతూ ప్రజా సంక్షేమే ప్రధాన ధ్యేయంగా తమ ఎక్కడ కూడా అవినీతి రహితంగా, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, అదే కోణంలో ఇసుక విధానం కూడా తక్కువ ధరలకి, గత ప్రభుత్వాలు ఇచ్చిన కంటే తక్కువ ధరలకి, ఏదైతే విజయనగరం జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక సీనరీస్ అనేది లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో సీనరీస్ నుండి తెస్తుంది. కాబట్టి ఆ రవాణా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇటువంటివి మాత్రమే కేవలం వేస్తూ ఇది ఇసుకనైతే ఉచితంగా అందించిన పరిస్థితి అయితే ఉందని తెలియజేస్తున్నారు లోకం మాధవి గారు. కెమెరా పర్సన్ కిషోర్తో నరసింహ, విజయనగరం.